ఈరోజైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నా నేను. ఆ తర్వాత అయితే మా వోడొచ్చి బీట్రూట్ జ్యూస్ కావాలని ఏడుస్తుంటే వాడి కోసం అయితే చేస్తున్నా. చేసే వరకు వదిలేలా లేడు. కాబట్టి ఇంక పక్కన కూర్చొని చూస్తున్నాడు. ఇంకా పిల్లలన్నాక అంతే గదా! వాళ్ళకి కావాల్సింది చేసే వరకు అస్సలు విడిచిపెట్టరు. ఇంకా వాడికైతే జ్యూస్ కావాలంట. అందుకోసం నేనైతే బీట్రూట్ జ్యూస్ అనేది చేసిస్తున్నా వాడు. చాలా హ్యాపీగా గూడా తాగిండు. హెల్తీ గూడా గదా బీట్రూట్ జ్యూస్ కాబట్టి ఇంగ అడగంగానే చేసిచ్చిన. ఫస్ట్ అయితే బీట్రూట్ పైన తోలు తీసేసుకొని ఇంకా కట్ చేసేసి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవడమే వాటర్ యాడ్ చేసేసి. వాడు చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా తాగిండు. ఆ తర్వాత జ్యూస్ చేసుకునే వరకు రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ కూడా పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఈరోజైతే కర్రీ చేస్తలేను, చట్నీ చేస్తున్నా. క్యాబేజీ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయవచ్చు. డైలీ క్యాబేజ్ కర్రీ తిని కూడా పిల్లలనేది అంత ఇష్టంగా తినరు. ఈ విధంగా చట్నీ అనేది చేస్తే చాలా బాగా తింటారు. కాబట్టి ఈరోజైతే చట్నీ అనేది చేసేస్తున్నా నేను ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి. ఇంకా మా వోడు పక్కన కూడా రాడు, ఇంకా జ్యూస్ తాగేసిండు కాబట్టి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇంట్లో చిన్న పిల్లలుంటే అంతే గదా! కావాలంటే కావాలి, చేసిచ్చే వరకు అస్సలు వదలరు. ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్నాక వెజిటబుల్స్ అన్నీ ఇంకా నేనైతే ఫ్రై చేసుకుంటున్నా. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళుంటే ఈ విధంగా అనేది ట్రై చేయండి. చాలా బావుంటుంది క్యాబేజీ చట్నీ అనేది. రైస్‌లోకి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం తినేవాళ్ళు ఇంకా మరి అడిగించుకొని మరి పెట్టించుకొని తింటారు. ఆ విధంగా ఉంటది. కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు వేసుకోవడమే, ఇంకేం లేదు. ఎక్కువ ప్రాసెస్ టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదు. జస్ట్ మనం ఫ్రై చేసే వరకే, క్యాబేజీ ఫ్రై అయ్యే వరకే ఆయిల్‌లో టైం పడుతుంది. ఆ తర్వాత సింపుల్‌గా మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు వేసుకోవడమే. చాలా హెల్తీ గూడా. ఈ విధంగా అయితే పక్కా ట్రై చేయండి, నచ్చుతుంది. ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదే నాది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.